ఈరోజు శుభదినం. ఆర్డిటికి సంబంధించిన ఎఫ్సిఆర్ రెన్యువల్ కావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మన రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు, ఎంపీలు అందరూ కూడా, అలాగే మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, నేను, కాలు శ్రీనివాస్ గారు, సునీతమ్మ గారు, అలాగే ఎంఎస్ రాజు గారు, దగ్గుపాటి ప్రసాద్ గారు అందరం కూడా వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమై మా జిల్లా పరిస్థితులన్నీ కూడా వివరించడం జరిగింది. ఇది 2024 కన్నా ముందే ఈ ఎఫ్సిఆర్ఐ ఏదైతే ఉందో అది రద్దు కావడం జరిగింది. ఆనాటి పాలకులు జగన్ రెడ్డి కావచ్చు, ఆ రోజు ఎంపీగా ఉన్న తలారి రంగయ్య కావచ్చు, లేదా చాలామంది ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు ఎఫ్సిఆర్ఐ గురించి పట్టించుకోకుండా, ప్రజల్ని దృష్టిలో పెట్టుకోకుండా, వాళ్ళు నాయకుడు ఎలా పరిపాలించారో వీళ్ళు కూడా అలా ఆ పరిపాలనకి అంకితమైపోయి ప్రజలకు ఏమాత్రం సేవలు చేయకోకుండా సేవ చేసే ఆర్డిటి సంస్థను కూడా నాశనం చేసేదానికి వాళ్ళే నాంది. అక్కడ 2024 మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఆగస్టులోనే లెటర్ రాయడం జరిగింది అమిత్ షా గారికి. ఇట్లా మాకు ఏదైతే ఆర్డిటి సంస్థ ఉందో ఆ సంస్థను మీరు రెన్యువల్ చేయాల్సిన బాధ్యత ఉంది జిల్లాలో. ఇక్కడ ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం 55-60 సంవత్సరాల క్రితం స్థాపించిన ఆర్డిటి సంస్థ ఎప్పుడు కూడా కరువు జిల్లాగా, దేశంలోనే అత్యంత కరువు జిల్లాగా ప్రఖ్యాతిగాంచిన ఈ జిల్లాలో ఆర్డిటి సంస్థ చాలా వరకు చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అంటే చాలా ఇండ్లు కట్టించారు, చదువులకి స్కూళ్ళు కట్టించారు, వ్యవసాయం కట్టించారు, ఇంకా వ్యవసాయాలు చేయించారు, ఇంకా కూడా పిల్లలందరూ కూడా చదివించడానికి డబ్బులు ఇస్తూ కూడా ప్రోత్సహించారు. అలాగే క్రీడా స్ఫూర్తితో క్రీడలకు సంబంధించిన అన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు క్రీడలో స్టూడెంట్స్కి అంతా ఎంకరేజ్ చేస్తూ కూడా ముందుకు నడిపారు. ముఖ్యంగా కళ్యాణదుర్గ ప్రాంతంలో ఏదైతే ఆర్డిటి హాస్పిటల్ ఉందో చాలా గొప్ప హాస్పిటల్. ఎందుకంటే మన జిల్లానే కాదు, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా హాస్పిటల్కి వచ్చి ప్రజలు అక్కడ హాస్పిటల్లో వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా మంచి మంచి డాక్టర్లతో ట్రీట్మెంట్ ఇస్తూ ప్రజలకు సేవలు చేస్తున్న ఆర్డిటి సంస్థ రెన్యువల్ ఆగిపోవడంతో మేమందరూ కూడా బాధపడ్డాం. అందరూ వెళ్ళి రెన్యువల్ కావాలని మా లోకేష్ బాబు గారిని అడిగితే ఆయన ఖచ్చితంగా చేయిస్తానని అక్కడ ఒక ప్రత్యేకమైన టీంని ఢిల్లీలో ఏర్పాటు చేసి ఆ టీంని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ కూడా ముందుకు తీసుకెళ్లాడు. ఎందుకంటే లోకేష్ బాబు గారు ఒక చెప్పాలి ఆయన గురించి, ఒక్కసారి మాట ఇచ్చారంటే కట్టుబడి ఉంటారు. ఏదైనా కూడా ఇదే కాదు, ఒక్కసారి ఏదైనా మనం నాకు ఇది కావాలని ఫోన్లో పెడితే అవుతుందంటాడు, లేకపోతే సూటి సమాధానం చెప్పే వ్యక్తి, ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని సంకల్పించే వ్యక్తి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారిని ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే తీసుకొస్తున్నాం, ఎఫ్సిఆర్ రెన్యువల్ చేయిస్తాం, మీరు ప్రజలకు హామీ ఇవ్వండి, నేను కూడా హామీ ఇస్తాను మీ తరఫున అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ హామీ ప్రకారంగా ఆ రోజు ఏదైతే చెప్పాడో ఈ రోజు వాళ్ళకి రైట్ రాయల్గా పేపర్ రావడం కూడా జరిగింది. ఎందుకంటే దేశంలో అన్ని సంస్థలకు కూడా ఈ సమస్య ఉండేది, కానీ మన ఆర్డిటి సంస్థకు ఉన్నది ఇది ప్రత్యేకం. మన కరువు జిల్లా అయిన అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఆర్డిటి అనేది ప్రత్యేకమైన సంస్థగా మనం అందరూ కూడా భావించాలి. నిజంగా విన్సెంట్ ఫెరర్ గారు, అలాగే మంచు ఫెరర్ గారు ఈ ఆర్డిటి సంస్థని ఎంతో కష్టపడి పేదల కోసం నడుపుతున్నందుకు మా సహాయ సేవలు అందించాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, అమిత్ షా గారి సహకారంతో ఈ రోజు కూడా రెన్యువల్ కావడం జరిగింది. నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ సంతోషాన్ని ప్రజలలో మధ్యలో పంచుకోవాలనే కోరిక కూడా మా అందరికి కూడా ఉంది. ఇది మా ప్రజలకు కూడా లేదా మా నాయకుల ద్వారా కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసి ఏ విధంగా పాలు పంచుకోవాలనే విషయాలు కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాం. ఏదేమైనా కూడా ఈ సంతోష వార్త మీకు తెలియజేస్తున్నందుకు చాలా గౌరవంగా ఉంది. కళ్యాణదుర్గ ప్రాంతంలో నిజంగా బీద ప్రాంతమైన కళ్యాణదుర్గ ప్రాంత వాసులకు ఇది శుభవార్తగానే భావించి వాళ్ళ తరఫున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఒకటి చూడాలి, ఈ ప్రాంతంలో రంగయ్య అటు ఇటు కనపడుతున్నారు. వాళ్ళ గవర్నమెంట్లో ఇదే కళ్యాణదుర్గ ప్రాంతానికి ఏ రోజు రావాలని సాహసం చేయలేదు. అంటే అప్పుడున్న మంత్రి ఎవరైతే ఉషశ్రీ చరణ్కి భయపడి ఏ రోజు ఆ ప్రాంతాల్లో తిరగడానికి కూడా ఇబ్బంది పడ్డ ఈ రంగయ్యకి మా నాయకుడు ఒకటే చెప్పాడు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎవరైనా తిరగొచ్చు, ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనే ఒక విద్యని మాకు ఒక మంచి బోధన చేశాడు. ఆ బోధన ప్రకారంగా ఈ రోజు ఆయన స్వచ్ఛందంగా తిరుగుతున్నాడు. పాదయాత్ర అంటారా, అది పాదయాత్ర కాదు, ఇంకా దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది రైతులు కూడా ఈ ఊరు నుంచి ఆ ఊరికి నడుస్తుంటారు, ఆ ఊరు నుంచి ఈ ఊరికి నడుస్తుంటారు. మేము కూడా చాలా సందర్భాల్లో నడిచే
రకరకాలుగా ఇబ్బందులు కూడా పడింటాం. అది పాదయాత్ర కాదు, అదేదో ఈ మధ్య జిల్లాకు సంబంధించిన నాయకులందరూ పోయి కుందురుపులో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మీరు ఆ సమావేశం మీరందరూ కూడా మీడియా కూడా ఉంటారు. ఆ సమావేశంకి ఏమాత్రం ప్రజల స్పందన రాలేదంటే ప్రజలకు ఏమాత్రం వాళ్ళపైన విశ్వాసం లేదు, వాళ్ళ నాయకుడి పైన విశ్వాసం లేదనేదే మీరు చూడాల్సిన అవసరం. ఎందుకంటే అంత జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కుందుర్పిలో పోయి సమావేశం అవుతారంటే ఆ కుందుర్పిలో కూడా అది ఏదైతే ఉందో ఫెర్రర్ గారి దేవాలయం ఉంది, ఆ దేవాలయం దగ్గర అయితే అందరూ జనాలు వస్తారని నమ్మించే ఉద్దేశంతో అక్కడ ఒక షామేన ఏర్పాటు చేసి అక్కడ ఉన్న కాలనీ వాసులంతా కూడా మీరు రాండి సమావేశం కంటే కూడా మేము రాము, ఇది రెన్యువల్ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే చేస్తుంది, చంద్రబాబు నాయుడే చేస్తాడనే ధైర్యం వాళ్ళందరూ కూడా భరోసా ఉండడంతోనే ఆ రోజు వాళ్ళు పెట్టిన సమావేశానికి కూడా ఎవరు రాకపోవడం కూడా దురదృష్టకరం. వాళ్ళపైన ఏమాత్రం నమ్మకాలు లేవు. వాళ్ళు జరిగిన ముందు కాలం ఏదైతే ఉందో 24కు ముందు ప్రజలు కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళందరూ కూడా ప్రజల కష్టాలు పెట్టారు కాబట్టి వాళ్ళని నమ్మే పరిస్థితులు లేరు. ఈ కూటమి ప్రభుత్వమే ఈ రోజు ఈ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఈ విజయానికి కారకులని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది.